మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సులు విజయవంతంగా సాగుతున్నాయి. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి రెవెన్యూ సర్వీసులు విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. రామాయంపేట మండలం దామరు చెరువు గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులు ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తే పట్టా భూములుగా మారవని, ఎవరు అసైన్డ్ భూములు కొనడం అమ్మడం చేయవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు సాదా బైనామాలు కొనుగోలు చేసిన భూమికి పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. 9 రోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 7,872 దరఖాస్తులు అందించారని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ పోర్టల్ను ఆవిష్కరించడం జరిగింది. అక్కడ మమ్మల్ని పిలిచి భూభారతి చట్టం గురించి వివరించి చెప్పారు. రైతులకు ఇది ఎంత చేరువలో ఉన్నది చట్టము, రైతుల సమస్యలు ఎంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కారం చేయగలుగుతుంది అనే అంశం మీద పూర్తిగా మాకు అవగాహన కల్పించింది. తర్వాత ప్రతి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని గురించి రైతులందరికీ వివరించమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి. ఈ చట్టము రైతులకందరికీ కూడా చాలా చేరువలో ఉన్నది. గతంలో ఉన్న సమస్యలు, ధరణిలో ఉన్న తేల్చలేని సమస్యలన్నీ కూడా ఈ చట్టం ద్వారా రైతులకు సులువుగా సమస్యలను పరిష్కరించే మార్గము ఈ చట్టంలో ఉంది అని మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మండల కేంద్రంలో రైతు వేదికలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్ గారు ఈ చట్టాన్ని గురించి పూర్తిగా మీకు అవగాహన కల్పించారు. తర్వాత మనము ఈ నెల జూన్ 3వ తేదీ నుండి ఈ చట్టాన్ని, ఈ భూభారతిలో మనము రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటున్నాం. నిర్వహించుకునే సందర్భంలో ఈరోజు మీ దగ్గర దామరి చెరువులో మనము సమావేశమై ఉన్నాము. అయితే మీరంతా కూడా ఏ సమస్యలకు పరిష్కారం ఉంది, ఏ సమస్యలకు పరిష్కారం లేదు అనేది ఒకసారి మాట్లాడుతున్నాం. సమస్య పరిష్కారం లేదనేది ఉండదు. భూభారతి చట్టంలో పరిష్కారం ఉంది, కానీ కొన్ని సమస్యలు ఇప్పటికిప్పుడే వెంటనే పరిష్కరించబడతాయి. కొన్ని సమస్యలు కొద్దిగా సమయం తీసుకొని పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ సమస్య మీద మాకు దరఖాస్తు చేసినా కానీ ఒక్కసారి మేము రికార్డు కూడా వెరిఫికేషన్ చేసుకుంటాం. మేము రెవెన్యూ రికార్డు ఇక్కడికి తీసుకొస్తున్నాం. తర్వాత మా దగ్గర ఉన్న ఆన్లైన్ డాటాలో కూడా మీ సమస్యను గురించి వెరిఫై చేసి ఆ సమస్య ఏముందో మీకు వెంటనే తెలియపరుస్తుంది. తర్వాత ఈ దరఖాస్తు ఫారాలు కూడా మీరు చెప్పిన అంశాలతోని, మీరు ఇచ్చిన ఆధారాలతోని మిమ్మల్ని ఈ అప్లికేషన్ నింపడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. అట్లా మీ సమస్యకు సంబంధించిన దరఖాస్తు తీసుకొని ఏ విధంగా ఉంది మీ సమస్య, ఇప్పటికిప్పుడు పరిష్కరించేదా కాదా అనేది మీకు అప్పటికప్పుడే తెలియజేస్తుంది. కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలు వెంటనే తేల్చలేము. సపోజ్ మీరు కుటుంబంలో తగాదా ఉంది, ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, మీరు అది మా దగ్గర దరఖాస్తు చేస్తారు. మీరు ఆల్రెడీ సివిల్ కోర్టులో కేసు వేసుకుంటారు. అలాంటివి మీరు మాకు దరఖాస్తు చేసిన సందర్భంలో మేము కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగవలసి ఉంటుంది. మీరు అనుకుంటారు మేము దరఖాస్తు ఇచ్చినాము, రసీదు తీసుకున్నాము, మా సమస్య ఇంకా పరిష్కారం అవుతలేదు, అది మరి ఎందుకు అవుతలేదు అనేది మీరు దాని గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈ సమస్య ఆలస్యం అవుతుంది అని చెప్తున్నాను. కోర్టు నిర్ణయమై వచ్చినప్పుడే అది పరిష్కారం అవుతుంది. అదొక అంశం. తర్వాత ఇంకా ప్రభుత్వ భూములు అసైన్మెంట్ పట్టాలు, లావణి పట్టాలు అంటాము. అసైన్మెంట్ పట్టాల ద్వారా పేదవాళ్లకు గతంలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అట్టి అసైన్మెంట్ భూములను వారు చాలా కాలం దున్నుకొని తర్వాత వాళ్ళు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. అమ్ముకున్న తర్వాత వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి పట్టా చేయమని మా దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు అది పట్టా చేయడానికి వీలుగా ఉండదు. ప్రభుత్వం అసైన్మెంట్ భూములను ఎందుకు ఇస్తున్నది? పేదవాళ్ళు ఆ భూమిని
సాగు చేసుకొని జీవనోపాధి పొంది దాని మీద బ్రతకడం కోసమే ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా పేద రైతులకు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ పేరున పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది, రైతు భరోసా వస్తుంది, క్రాప్ లోన్ వస్తుంది. అన్ని విధాల వాళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది. రాకముందు మార్చేరు కదా మేడం. మొత్తం చెప్పినాక డౌట్స్ అడిగి మనం పాస్బుక్ పొందుతున్నాము, ఇంకా రైతు భరోసా పొందుతున్నాము, లోన్ కూడా వస్తుంది. అన్ని విధాల మనకైతే పూర్తి స్థాయిలో ఆ భూమి మీద హక్కు ఉన్నది. భూమి భూమి పైన వచ్చే పంట మీద హక్కు ఉన్నది. కానీ భూమి ఎప్పటికైనా కానీ ప్రభుత్వ భూమిగానే పరిగణించబడుతుంది. రికార్డులో ఎప్పటికైనా కానీ ప్రభుత్వ భూమిగానే ఉండిపోతుంది. ఎంతకాలం గడిచిపోయినా కానీ ప్రభుత్వ భూమిగానే ఉండిపోతుంది. అయితే అట్టి వ్యక్తి ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం పొందిండో, అసైన్మెంట్ పట్టా పొందిండో అట్టి వ్యక్తి తన కుమారులకు, తన కొడుకులకు మళ్ళీ కూడా తదంతరం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ తర్వాత కూడా ఇంకో తరం కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైతే అసైన్మెంట్ భూమి ఉన్నదో దాన్ని అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు. అది చట్టరీత్యా నేరం. కాబట్టి అలాంటి మీరు కొనుక్కున్న భూములు మా దగ్గర తీసుకుని వచ్చి మాకు పట్టా చేయండి అన్న సందర్భంలో మాకు చేయడానికి చట్టము ఒప్పుకోదు. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఈ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నది. దీనికి కూడా మేము పరిష్కారం చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు చెప్పలేదు. దీనికి మాకు మార్గదర్శకాలు, ఆదేశాలు రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఇవి పరిష్కరించబడతాయి. అప్పటి వరకు ఇవి మా దగ్గర ఉండిపోతాయి. కానీ మీరు అపోహపడవద్దు, మేము దరఖాస్తు ఇచ్చినాం మాది కాలేదు అనేది అపోహపడవద్దు. దీనిపైన ఏమని డైరెక్షన్స్ వస్తే దాని ప్రకారంగా మేము మీ పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలా ఇవ్వకూడదా చట్టం ఏం చెప్తుందో ఆ విధంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది పిఓటి ల్యాండ్గా పరిగణించబడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు కొన్నారు, ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు, జరిగింది. కానీ ఇక ముందు ఎవరైనా కానీ భూములు కొనుగోలు చేయాలంటే ఒకసారి రికార్డు వెరిఫికేషన్ చేసుకోండి. మీ పక్కన ఉన్న రైతు అమ్ముతున్నారు, అది పట్టా భూమే కాదా ఒకసారి మీరు రికార్డులో చూసుకోండి. సిటిజన్ పోర్టల్లో కూడా భూమి వివరాలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకా కూడా మీరు సిటిజన్ ఫోటోలో చూడలేము అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ భూమిని కొనుగోలు చేయవచ్చునా, ఏదైనా సమస్య ఉందా అనేది మీరు తెలుసుకొని చేయవచ్చు, కొనుక్కోవచ్చు. తర్వాత ఇనాం భూములను కూడా కొనడానికి వీలు లేదు. ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి మాకు మార్గదర్శకాలు లేవు. కాబట్టి ఇలాంటి భూములను ఇక ముందు కొనకండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఇక ముందు ఏదైనా భూమి కొనాలంటే క్లియర్గా లిటిగేషన్ లేని భూములు, సమస్య లేని భూములు, ఫ్రీ ఫ్రమ్ లిటిగేషన్, కరెక్ట్గా రికార్డుకు ఉన్న భూములే పట్టాదారు మీకు అమ్మినట్లయితే ఆ విధంగా మీరు కొనుగోలు చేసుకోండి. ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి, అవి కూడా మీకు వివరించి చెప్తాం. తర్వాత రాజు మాదే సార్ పిఓటి కొనద్దు కదా పక్క పొట్టు అమ్మాయి చనిపోతే మరీ పెట్టేదానికి ఏం లేదు. తెలిసి కొన్నాక తెలిసి ఎప్పుడు ఉన్నారు? 2020 రీసెంట్గానే అంటే మనకు ఆనుకుని డబ్బులు వాళ్ళకు ఇవి ఇప్పుడు తీసుకుంటాం దరఖాస్తు, కానీ నిర్ణయం తీసుకోవాలి. చెప్తాను నేను అన్నీ మాట్లాడతాం మీతో కొద్దిసేపు ఒక 5-10 శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.